అధ్యక్ష. స్వీట్నెస్ లో హైయెస్ట్ ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ డబుల్ ఉంటుంది అధ్యక్ష. మిగిలిన ప్రాంతాలు 3 రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది పడితే ఇవి 7 రోజులు 8 రోజులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ గా దానికి డిమాండ్ ఉంది అధ్యక్ష. యూరోప్ లో అనంతపూర్ లో పండించేటువంటి ఆర్గానిక్ దానిమ్మకు డిమాండ్ ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ టార్గెట్ పెట్టారు అధ్యక్ష. ఏదైతే అరకు కాఫీని ఎట్లా అయితే బ్రాండింగ్ చేశామో ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ ప్రోడక్ట్ ని మనం బ్రాండింగ్ చేయాలి. ఎక్కడ డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి తగ్గ ఫలాల్ని మన రైతుల చేత పండించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు అధ్యక్ష. దాదాపు ప్రైవేటు పెట్టుబడులే 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఈ హార్టికల్చర్ సెక్టర్లోకి వచ్చినట్టు మొత్తం స్కీమ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష. ప్రభుత్వం పెట్టేటువంటి 30 వేలకు అదనంగా ఇవి అధ్యక్ష. 3 ప్రాంతాల్లోనూ కూడా ఈ రకమైనటువంటి ప్లాన్లను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్ గా దీని మీద పూర్తి డీటెయిల్స్ అన్నింటినీ కూడా సరైనటువంటి సభ ముందు బహుశా అప్రాపరేట్ టైం చూసి పెడతారనుకుంటా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత, ఎందుకనంటే ఇది ప్రతి ఒక్కరం కూడా నిజంగా గర్వపడాల్సినటువంటి అంశం అధ్యక్ష. ప్రతి ఒక్కరూ రాయలసీమ పేరు చెప్పి రాజకీయాలు చేశారు, కానీ రాయలసీమకు ఏది అవసరమో అనేటువంటి ప్రిస్క్రిప్షన్ ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇవాళ కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ని ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు అధ్యక్ష. ఆ పంటలతోటి ఆ దిగుబడులతోటి సతమతం కాకుండా ఇంటర్నేషనల్ డిమాండ్ డ్రివెన్ అనేటువంటిది పెట్టారు అధ్యక్ష. ఏది డిమాండ్ ఉందో అదే రైతుల చేత పండిద్దాం, దాన్ని మార్కెట్ చేద్దాం. చాలా కాంపోనెంట్స్ పెట్టారు అధ్యక్ష. నర్సరీ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఏ రకమైనటువంటి టైఅప్స్ తీసుకెళ్లాలి అనేటువంటిది పెట్టారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. గతంలో రాయలసీమలో ఏం జరిగింది అధ్యక్ష? అన్నమయ్య ప్రాజెక్టు సొంత జిల్లాలో కొట్టుకుపోతే తిరిగి చూడలేదు. హంద్రీనీవాలో గంప మన్ను తీయలేదు. ఇవాళ 100 days లో హంద్రీనీవాని వైడనింగ్ చేశాం. 6 పంపులు నడిచే దగ్గర 12 పంపులు నడిపే స్థాయికి తీసుకెళ్లాం అధ్యక్ష. ఇవాళ రాయలసీమకి ఏదైనా చేశారు అనంటే నాడు నందమూరి తారక రామారావు, నేడు చంద్రబాబు నాయుడుని గర్వంగా చెప్పగలుగుతున్నారు, రేపు కూడా చెప్పగలుగుతామనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు పట్టిసీమ గురించి అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. ఎందుకనంటే పట్టిసీమ ఎన్నిసార్లు చెప్పినా కూడా రాయలసీమ ప్రాంత వాసులకే దాని బెనిఫిట్ ఇండైరెక్ట్ గా తెలుస్తుంది అధ్యక్ష. కేవలం 1200 కోట్లు పెడితే రచ్చ చేశాడు అధ్యక్ష. వెస్ట్ గోదావరికి పోయి నీళ్ళన్నీ రాయలసీమకు పోయినాయని చెప్పాడు. రాయలసీమలో రకరకాల దుష్ప్రచారాలు చేశారు. ఏమైంది అధ్యక్ష? ఒక్క ప్రాజెక్ట్ 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తే దాన్ని ఇవాళ ఒక స్టడీ చేయాలి అధ్యక్ష. 5 ఏళ్ల కింద స్టడీ చేస్తేనే 44,000 కోట్ల రూపాయల సంపదను సృష్టించింది అధ్యక్ష. వాటర్ స్టెబిలిటీని తీసుకొచ్చింది అధ్యక్ష. అంతకుముందు ఇదే హౌస్ లో ఎన్ని గొడవలు జరిగాయి అధ్యక్ష. కర్నూలు మా కేసీ కెనాల్ నీళ్లు తీసుకెళ్లొద్దు అనేవాళ్ళు, అనంతపురం ఏమో కేసీ కెనాల్ నీళ్లు మాకు కావాలి అనేవాళ్ళు, కింద అనంతపురం కడప పులివెందల నీళ్లు మాకు పులివెందల బ్రాంచ్ కెనాల్ నీళ్లు కావాలి. ప్రతి జిల్లా గొడవలు పడేటువంటి రోజుల్లో ఈ 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా అది రాలేదు అని అంటే పట్టిసీమ వల్లే అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు వాళ్ళు వచ్చి మళ్ళీ ఎందో రాయలసీమ లిఫ్ట్ పేరుతో రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు అని చెప్పి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. మా ఇరిగేషన్ మినిస్టర్ గారు డాక్యుమెంట్స్ పెడతారు అధ్యక్ష. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి దాస్, పేరు చెప్పకూడదు అధ్యక్ష కానీ చెప్పాలి స్పష్టంగా, ఎందుకంటే డాక్యుమెంట్లో సంతకం పెట్టారు. ఆయనకి ఈఎన్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్జిటీలోకి వెళ్ళి అఫిడవిట్ వేశారు అధ్యక్ష. ఏమని వేశారు అధ్యక్ష? మేము ప్రాజెక్టు కట్టడం లేదు, కేవలం డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. డిపిఆర్ చేస్తున్నాము, డిపిఆర్ పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు ఏదో మేము రాయలసీమ ఛాంపియన్లు, అదేదో ప్రాజెక్ట్ మీ హయాంలోనే ఎన్జిటి మొట్టికాయ వేసి ఆపేసింది అధ్యక్ష. దానికి మాకేం సంబంధం అధ్యక్ష? నువ్వు అఫిడవిట్లు ఇచ్చినా, తప్పుడు రాతలు రాసినా ఎన్జిటి ఆపేసింది. ఆ తర్వాత ఇదంతా కాదు మేము డ్రింకింగ్ వాటర్ చేస్తామన్నావు, అది ముందుకు సాగలేదు. నీ హయాంలో ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్ ని బురద మామి వేసేటువంటి ప్రయత్నం స్టాండర్డ్ అధ్యక్ష. బాబాయ్ హత్య దగ్గర నుంచి మొదలైంది ఈ రోజు వరకు బట్టగాల్చి చేసేది వాళ్ళు, మా మొహానేసి తుడుచుకోండి అనేటువంటిది అలవాటు అధ్యక్ష. రాయలసీమ ప్రాజెక్ట్ ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. దానికి కారణం 100% ఆనాటి ప్రభుత్వమే అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఆయన వచ్చిన తర్వాత రాయలసీమకు గొప్ప వరాన్ని ఇచ్చాడు అధ్యక్ష.
పుణ్యాత్ములు పెద్దలు గతంలో చేసిన శాంక్షన్లని 102 ఇరిగేషన్ ప్రాజెక్టులని రద్దు చేసిపోయిన మహానుభావుడు ఆయన ఈరోజు రాయలసీమ ఛాంపియన్ అని నేను చెప్తాడు అధ్యక్ష. నేను ఈరోజు మా ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, రాయలసీమ ప్రాజెక్టులో ఏవి రద్దయినాయో ఒకరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పే ప్రయత్నం చేసి ఆ లిస్టును మొత్తం కూడా ప్రజల ముందు పెట్టమంటాం అధ్యక్ష. 102 ప్రాజెక్టులని ప్రీ క్లోజ్ చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాయలసీమకు ఛాంపియన్ నేను అని ఆయన చెప్పడము, వాళ్ళు బాకా పట్టడము, కిందకెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడము, మేమేదో ఆ ప్రాజెక్టులు ఆపామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ ఒకటే అధ్యక్ష, దుష్ప్రచారమే వాళ్ళ అజెండా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది పోయి తిరిగి మనల్ని క్షమాపణ చెప్పేటువంటిది అడుగుతూ ఉన్నటువంటిది పరిస్థితి అధ్యక్ష. టైం గుర్తు చేశారు కాబట్టి 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు ఏదో ల్యాండ్ అలాట్మెంట్ మీద విపరీతంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ అలాట్ చేసినా అక్కడ ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష. టీసీఎస్ వచ్చింది అధ్యక్ష, కాగ్నిజెంట్ వచ్చింది అధ్యక్ష. మీరు ఈరోజు ఇక్కడ భూములు ఇచ్చాం అధ్యక్ష. పెనుగొండలో భూములు ఇస్తే ఏమొచ్చింది అధ్యక్ష? కియా కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. గన్నవరంలో భూములు ఇస్తే హెచ్సిఎల్ వచ్చింది అధ్యక్ష. అశోక్ లేలాండ్ కనపడింది, హీరో వచ్చింది, టీసీఎస్ వచ్చింది. ఇవాళ భూములు ఇస్తే గూగుల్ వచ్చింది అధ్యక్ష. మీరు మీ చరిత్ర చూస్తే అధ్యక్ష, లేపాక్షి నాలెడ్జ్ హబ్ 8